రాత్రి 11:40 న్యూయార్క్ లో ఒక విమానం రన్వే మీద దిగుతోంది. ఇక అదే సమయంలో ఒక ఫైర్ ట్రక్ ఆ రన్వే దాటుతోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అరుస్తున్నాడు, స్టాప్ స్టాప్ స్టాప్. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇక ఆ రాత్రి 72 ప్యాసింజర్స్ ఆ ఏరోప్లేన్ లో ఉన్నారు. వారిలో చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఆ ఇద్దరు పైలట్స్ మళ్ళీ ఇంటికి చేరుకోలేదు. మార్చ్ 22, 2026 న్యూయార్క్ లోని లా గువార్డియా ఎయిర్పోర్ట్ అండ్ ఇది అమెరికాలోని 19th బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. ఇక ఎవ్రీ ఇయర్ 1.67 crores ఆఫ్ ప్యాసింజర్స్ ఈ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? రాత్రి 11:40కి ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ AC 8646 మాంట్రియల్ నుంచి అరైవ్ అవుతోంది. ఆ ఏరోప్లేన్ పేరు బొంబార్డియర్ CRJ 900. ఇక దాన్ని ఆపరేట్ చేస్తున్నది జాజ్ ఏవియేషన్. ఇక లోపల 72 ప్యాసింజర్స్ అండ్ 4 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇక అదే సమయంలో ఎయిర్పోర్ట్ లో మరొక ప్రాబ్లం వచ్చింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 2384 మరొక రన్వే నుంచి గాల్లో లేస్తున్న సమయంలో యాంటీ ఐస్ వార్నింగ్ సిగ్నల్ వచ్చింది. ఇక విమానంలో ఒక అన్యూజువల్ స్మెల్ వస్తుందని వారందరూ గమనించారు. ఇక ఫ్లైట్ అటెండెంట్స్ కూడా అన్యూజువల్ అండ్ సిక్ గా ఫీల్ అవ్వడంతో వారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ యునైటెడ్ ఫ్లైట్ కి హెల్ప్ చేయడానికి పోర్ట్ అథారిటీ ఎయిర్ క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ వెహికల్ అంటే ఫైర్ ట్రక్ రన్వే 4 దాటడానికి పర్మిషన్ అనేది తీసుకుంది. ఇక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆ ఫైర్ ట్రక్ కి రన్వే 4 దాటడానికి పర్మిషన్ అనేది ఇచ్చేశాడు. కానీ అదే రన్వే మీద ఫ్లైట్ AC 8646 కూడా ల్యాండ్ అవుతుంది. ఇక కంట్రోలర్ తన తప్పు రియలైజ్ అయ్యాడు. రేడియోలో అరిచాడు, 4195 to stop there please. Stop truck 1, stop truck 1, stop truck 1, stop. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇక 39 km/h స్పీడ్ లో ఆ ఫ్లైట్ AC 8646 ఆ ఫైర్ ట్రక్ ని ఢీ కొట్టింది. ఇక విమానం ముందు భాగం కాక్పిట్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. ఇక ఆ విమానం నడిపే పైలట్ అండ్ కో పైలట్ ఇద్దరు ఆ ప్రమాదంలో వారి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? క్రాష్ జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాక్టివేట్ అయ్యింది. ఎయిర్పోర్ట్ మొత్తం కేయాస్ లో మునిగిపోయింది. మొత్తం 41 మందిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వీరిలో 39 మెంబర్స్ ప్యాసింజర్స్ అండ్ క్రూ అయితే మిగతా ఇద్దరు ఆ ఫైర్ ట్రక్ లో ఉన్నటువంటి అథారిటీ ఆఫీసర్స్. ఇక 32 మెంబర్స్ ట్రీట్మెంట్ తర్వాత రిలీజ్ అయ్యారు. ఇక 9 మెంబర్స్ హాస్పిటల్లో ఇంకా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఇక జాక్ క్యాబాట్ అనే ఒక ప్యాసింజర్ ఏం చెప్పాడంటే, మేము ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా గట్టిగా దిగాము అండ్ విత్ ఇన్ 2 seconds గట్టిగా ఒక పెద్ద ఇంపాక్ట్ అనేది జరిగింది అండ్ ఎవ్రీబడి వాస్ ఫ్లయింగ్ ఎవ్రీవేర్. అది పూర్తిగా కేయాస్. ఇక పైలట్ తన చివరి క్షణాల్లో కూడా బ్రేక్స్ వేశాడు. తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ప్యాసింజర్స్ అందరి లైఫ్ కాపాడాడు. ఇక లా గువార్డియా ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ చేశారు. 18 కంటే ఎక్కువ ఫ్లైట్స్ అనేవి డైవర్ట్ అయిపోయాయి. ఇక ఈ డైవర్షన్స్ వలన JFK ఎయిర్పోర్ట్ అండ్ న్యూయార్క్ ఎయిర్పోర్ట్స్ కి ఎయిర్ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇక ఆ ఎయిర్పోర్ట్ మార్చ్ 23 మధ్యాహ్నం 2 o'clock వరకు క్లోజ్డ్ అని అథారిటీస్ అయితే ప్రకటించారు. ఇక క్రాష్ జరిగిన కొద్ది నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆడియో ప్రపంచమంతటా వైరల్ అయిపోయింది. ఇక ఆ ఆడియోలో ఆ క్రాష్ ని లైవ్ గా చూసిన ఒక ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ పైలట్ కంట్రోలర్ తో మాట్లాడిన మాటలున్నాయి. Yeah, I know. I was here. I tried to reach out to my staff. We were dealing with an emergency earlier. No, man, you did the best you could. ఇక ఆ కంట్రోలర్ యొక్క మాటలు వినగానే ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఎమోషనల్ గా చాలా బ్రేక్ అయిపోయారు. ఆ కంట్రోలర్ తప్పు చేశాడో లేదో అది NTSB ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ ఆ క్షణంలో తాను ఎంత బర్డెన్ గా ఫీల్ అయ్యాడో ఆ ఆడియో చెప్పింది. ఇక న్యూస్ వీక్ ప్రకారము ఆ కంట్రోలర్ ఒక్కడే ఆ సమయంలో మల్టిపుల్ ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఎయిర్ ట్రాఫిక్, యునైటెడ్ ఎమర్జెన్సీ అండ్ ఫైర్ ట్రక్ మూవ్మెంట్ అన్ని ఒకేసారి. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? NTSB నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది అండ్ FAA కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. మనందరికీ ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. మొదటి క్వశ్చన్, కంట్రోలర్ ఫైర్ ట్రక్ కి క్లియరెన్స్ ఇస్తూనే ల్యాండ్ అవుతున్న విమానాన్ని ఎందుకు అడ్డుకోలేదు? ఒక్కడే ఒకేసారి చాలా ట్రాఫిక్ ని హ్యాండిల్ చేస్తున్నాడా? ఇక రెండవ క్వశ్చన్, ఆ ట్రక్ డ్రైవర్ స్టాప్ అని విన్నాడా? లైట్, రెయిన్ మరియు ఫాగ్ ఉన్న ఆ రాత్రి విజిబిలిటీ అనేది ఎంత తక్కువగా ఉండొచ్చు? ఇక మూడవ క్వశ్చన్, లా గువార్డియా ఎయిర్పోర్ట్ అనేది చాలా టైట్ లేఅవుట్ కలిగి ఉంటుంది. ఇలాంటి చోట ఎమర్జెన్సీ వెహికల్ రన్వే దాటుతున్నప్పుడు
ఆ దాటే విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఇక న్యూస్ వీక్ ప్రకారము ఏవియేషన్ యాక్సిడెంట్స్ అన్ని ఒకే తప్పు వల్ల జరగవు, ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల జరుగుతాయి. ఇక ఈ కేసులో చూస్తే ఈ కేసులో కూడా అలానే జరిగింది అండ్ ఇది NTSB కూడా కన్ఫర్మ్ చేస్తుంది. ఇక US సెక్రటరీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ షాన్ డఫీ అండ్ కెనడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ స్టీవెన్ మెకినాన్ ఇద్దరు కండోలెన్సెస్ ను తెలిపారు. ఇక ఎయిర్ కెనడా ఫ్యామిలీ హెల్ప్ లైన్ ను స్టార్ట్ చేసింది. ఇక ఆ ఇద్దరు పైలట్స్ వారి పేర్లు ఇంకా అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు, కానీ వీళ్ళు కెనడా బేస్డ్ పైలట్స్ అని ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్పారు అండ్ వారికి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వారు ఆ రాత్రి ఒక రొటీన్ ఫ్లైట్ అండ్ ఒక రొటీన్ రూట్ లోనే ఆపరేట్ చేస్తున్నారు. ఇక 72 ప్యాసింజర్స్ వారి ఫ్యామిలీస్ దగ్గరికి వారు సురక్షితంగా చేరుకున్నారు. కానీ ఆ 72 ప్యాసింజర్స్ ని సేఫ్ గా డెలివర్ చేసిన ఆ పైలట్స్ తమ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇక ప్యాసింజర్ జాక్ కెబాట్ చెప్పిన మాటలు మనం అస్సలు మర్చిపోలేము. ది పైలట్ డిడ్ ద బెస్ట్ థింగ్ హీ కుడ్ డూ. హీ హిట్ ద బ్రేక్స్ యాజ్ హార్డ్ యాజ్ హీ కుడ్ అండ్ హీ న్యూ ఇట్ వాస్ గోయింగ్ టు బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఓన్ లైఫ్. ఆ పైలట్స్ కి మన కండోలెన్సెస్ ని అందజేయాలి. ఇక NTSB ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ అప్డేట్స్ తో మరొక వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. ఈ లోపల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఈ నిజమైన కథ ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ బ్రేకింగ్ న్యూస్ ముందుగా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని నొక్కేసేయండి.